న్యూటివి తెలుగు. షర్మిల మరోసారి తన అన్నపై బాణం వేసింది. ఈసారి కూడా తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి జగన్ వైఖరినే ప్రధానమైన కారణమని, మీరు చేసిన పనుల వల్లనే నష్టపోయానని ఎక్స్ వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల పాత్ర చాలా కీలకమైందని చెప్పాలి. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించాక ఆమె అనుసరిస్తున్న విధానం చూస్తుంటే ఫ్యామిలీ పాలిటిక్స్కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. టార్గెట్ జగన్ అన్నట్లుగానే ఉంది షర్మిల వ్యవహారం. నిజానికి మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి షర్మిల కూడా ఒక కారణమనే చర్చ బాగా జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు కూడా వచ్చాయి, రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారింది. కానీ షర్మిల టార్గెట్ మాత్రం ఇంకా పోలేదనిపిస్తుంది. ఇప్పటికే అన్న జగన్ పై అనేక రకాలుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన షర్మిల ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చానన్న జగన్ పూర్తిగా తన స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తున్నారని, తల్లిని చెల్లిని మోసం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఇలా ఎన్నో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన షర్మిల మరోసారి ఆరోపణలు చేయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎక్స్ వేదికగా షర్మిల తన సోదరుడు మాజీ సీఎం జగన్ పై వివాదాస్పదమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని, అసెంబ్లీకి వెళ్లాలంటే జగన్కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చడం వల్లనే కదా ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలకు అవమానం జరుగుతుందని, దీనికి కారణం జగన్ అని అభిప్రాయపడ్డారు షర్మిల. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ విజయమ్మను విమర్శించిన వాళ్లే పెద్దోళ్లని, వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ తక్కువ, మీడియా పాయింట్ ఎక్కువ అని విమర్శలు గుప్పించారు. మొత్తానికి షర్మిల జగన్ల మధ్య ఏర్పడ్డ గ్యాప్, అలాగే ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలు ఎప్పటికీ సమసిపోతాయనే చర్చ మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు వైఎస్ఆర్ కుటుంబంలోనూ బాగా జరుగుతోంది.